బ్రో నీకు CMOS ట్రాన్సిస్టర్స్ గురించి తెలుసా? నువ్వు నీ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద టచ్ చేయగానే సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనేది దాని లోపల జరుగుతది. అంటే మిలియన్స్ ఆఫ్ స్విచెస్ ఇన్‌స్టాంట్‌గా ఆన్, ఆఫ్ అవుతూ ఉంటాయి. CMOS అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఇది కాంబినేషన్ ఆఫ్ PMOS ఇంకా NMOS‌తో ఉంటది. ఇన్పుట్ లోగా ఉన్నప్పుడు PMOS, ఇన్పుట్ హైగా ఉంటే NMOS. ఈ 2 ఆపోజిట్ ట్రాన్సిస్టర్స్ వల్ల జీరోస్ ఇంకా వన్స్ ఫార్మ్ అయ్యాయి విచ్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్స్. CMOSని స్మాల్ పీస్ ఆఫ్ సిలికాన్‌తో ప్రిపేర్ చేస్తారు. దీనికి గేట్ అనేది ఉంటుంది. ఈ గేట్ దగ్గర మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి లోపలికి ఫ్లో అవుతాయి. ఒకవేళ గేట్ దగ్గర వోల్టేజ్ అప్లై చేయకపోతే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వవు. ఈ సింపుల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చింగ్ వల్ల కంప్యూటర్స్ డెసిషన్స్‌ని తీసుకుంటాయి. CMOS అనేది వెరీ పవర్‌ఫుల్. ఎందుకంటే ఇది లిటిల్ పవర్‌ని మాత్రమే యూజ్ చేసుకుంటది. అట్ ద సేమ్ టైమ్ ఒక ట్రాన్సిస్టర్ మాత్రమే వర్క్ అవుతది కాబట్టి ఇందులో ఎనర్జీ లాస్ అస్సలు జరగదు. అందుకనే మన మొబైల్ ఫోన్ అనేది 1 డే వరకు బ్యాటరీని సర్వైవ్ చేయగలదు. కానీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఎక్స్‌ట్రీమ్‌లీ వెరీ స్మాల్ ట్రాన్సిస్టర్స్ అనేవి వచ్చేసాయి. అరౌండ్ 2-3 నానోమీటర్ టెక్నాలజీ. ఇప్పుడు దీనివల్ల CMOS అనేది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చింగ్‌ని జస్ట్ పీకో సెకండ్స్‌లోనే చేసేస్తది. ఇక్కడి దాకా రీల్ చూసామని చెప్పి స్వైప్ చేసే మాకు వైవాలో ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకొని ఇక్కడున్న లైక్ బటన్ క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ఫాలో బటన్ నొక్కి పెట్టుకో. ఈ రీల్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా!